నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్ జీవికి తెలియజేయడంతో వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచనలతో జూన్ 7వ తారీఖున జరుపుకోబోయే బక్రీద్ పండుగ సందర్భంగా నవాజ్ కుంటనందుగల ఈద్గా వద్ద పురపాలక సంఘం తరఫున 4 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లు గత 2 రోజులుగా చేయించడం జరుగుతుంది. ఈ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముస్లింల ముఖ్య పండుగల్లో ఈద్గా ఉల్ ఆదా ఒకటని, దీన్ని త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారని తెలియజేశారు. అలాగే పండుగ రోజున ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ నమస్కారం అండి. వినుకొండ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ మరి ఎల్లుండ రాబోయే బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ. మరి వినుకొండ పురపాలక సంఘం తరఫున మరి మొన్న రంజాన్ జరిగింది, చాలా పవిత్రంగా ఆ పండుగ జరుపుకున్నారు. అప్పుడు ఆ రంజాన్ పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వినుకొండ పురపాలక సంఘం తరఫున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు వారి జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మళ్ళీ వెంటనే ఒక 2 మాసాల తడవులో ఈ బక్రీద్ పండుగ వచ్చిన సందర్భంగా రేపు శుక్రవారం జరగబోయే ఈ బక్రీద్ పండుగను అనుసరించి మరి మున్సిపల్ ఫండ్ నుంచి మనం 4 లక్షల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. ఈ 4 లక్షల రూపాయల ద్వారా ఎల్లుండి జరగబోయే పండుగ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మరి శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాలని మన ముస్లిం పెద్దలు, పట్టణ తెలుగుదేశం నాయకులు శ్రీ అయ్యూబ్ ఖాన్ గారు, మరి మాజీ శాసనసభ్యులు చైర్మన్ గారు సండ్ర సైదా గారు, అట్లాగే అజీజ్ గారు, వీరందరూ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. సో మరి ఎల్లుండ నమాజ్ టైంకి మరి ఇవాళ 5, 6, 7 తారీఖుల్లో విపరీతంగా ఫంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మరి అనేక శ్రమలకు వచ్చి మన కాంట్రాక్టర్ గారు గుంటూరు నుంచి కూడా సామాను తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మరి వాళ్ళ ఊరు పండుగని వాళ్ళ ఇంట్లో పండుగ కింద భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ముస్లిం సోదరులందరికీ, పెద్దలందరికీ కూడా వినుకొండ పురపాలక సంఘం సందర్భంగా మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అట్లాగే మరి ఈ ఈద్గా దర్గాకి మరి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి 5, 6, 7 తారీఖుల్లో విపరీతమైన ఫంక్షన్లు అన్ని మతస్థుల వారి ఉన్నప్పటికీ కూడా అటు గుంటూరు నుంచి మరి చాలా దూరం నుంచి కూడా మెటీరియల్ తెప్పించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మన అర్బన్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ విశేషంగా కృషి చేశారు. మరి రాబోయే శుక్రవారం నాడు ఏదైతే ఉందో ఆ పండుగని మన ముస్లిం సోదరులందరూ మరి పవిత్రంగా, ఆనందంగా, ఆహ్లాదంగా చేసుకోవాలని చెప్పి వినుకొండ పురపాలక సంఘం తరఫున మన ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి తరఫున వారందరికీ కూడా మా విశేష ముందుగానే తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని 5వ విడత చేపట్టడమైనది. ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు పట్టుకున్న 155 కుక్కలను స్నేహ వెల్ఫేర్ సొసైటీ వారి పర్యవేక్షణలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నందు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు ఏబీసీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మున్సిపల్ మేస్త్రీలు పాల్గొన్నారు. ఘన విజయం 6/6/2025 10వ తరగతి రీవెరిఫికేషన్ ఫలితాలలో గుడ్ షెపర్డ్ స్కూల్ విద్యార్థిని బొత్స సింధుప్రియ నమామి 595 మార్కులు సాధించి
నియోజకవర్గంలో ప్రథమ స్థానం సాధించినందుకు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ జి ఇన్నారెడ్డి అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేసి తాను మాట్లాడుతూ అసాధారణ ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన బొత్స సింధుప్రియ నమామిను ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ఉపాధ్యాయులు విద్యాబోధన చేశారని తెలిపారు. నిర్విరామ కృషి వలన కష్టానికి ఫలితం దక్కిందని తెలిపారు. ఈ ఘన విజయం సాధించడానికి ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన సాధించగలిగామన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఒక క్రమ పద్ధతిలో విద్యా తరగతులు ఉండబోతున్నాయని తెలిపారు. చురుకైన తెలివైన విద్యార్థులను వెలికి తీసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించబోతున్నామని తెలిపారు. వినుకొండ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మంచి విద్యను విద్యార్థులకు అందించాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ జి లక్ష్మీ సునీత మాట్లాడుతూ మంచి ప్రణాళిక మరియు ఉపాధ్యాయుల నిరంతర కృషి వలన ఈ ఘన విజయం సాధించగలిగామని తెలిపారు. అత్యధిక మార్కులు 595 సాధించామని, పట్టణ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచామని తెలిపారు. బొత్స సింధుప్రియ నమామి ప్రారంభం నుంచి తెలివిగా, చురుకుగా ఉండేదని తెలిపారు. ఘన విజయం సాధించిన బొత్స సింధుప్రియ నమామికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో విద్యా తరగతులు నిర్వహించబోతున్నామని తెలిపారు. ముందుగానే చదువులలో చురుకైన విద్యార్థులను గ్రహించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నామని తెలియజేశారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. వినుకొండ పట్టణపుర ప్రజలందరికీ నమస్కారం. గడిచిన విద్యా సంవత్సరం 24-25లో 10th క్లాస్ పరీక్షా ఫలితాలలో మా విద్యార్థిని సింధుప్రియ నమామి 595 మార్కులు సాధించి వినుకొండ పట్టణ టౌన్ ఫస్ట్గా నిలిచిందని చెప్పడానికి మా పాఠశాల యాజమాన్యం తరపున మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మొన్న ఈ మధ్య జరిగిన రీవాల్యుయేషన్లో అమ్మాయికి 5 మార్కులు ఇంగ్లీష్ పరీక్షా పత్రంలో 5 మార్కులు అమ్మాయి కరెక్షన్ జరగలేదు. మేము రీఅప్లై చేసుకోవడం వల్ల అమ్మాయికి 5 మార్కులు కలిశాయి. 590 మార్కులు సాధించి ఇవాళ రోజున మేము టౌన్ ఫస్ట్లో నిలిచాము. ఈ విజయానికి కారణం టీచర్ల నిరంతర కృషి, పిల్లల పట్టుదల అన్ని సహకారం కాగా మా యాజమాన్యం మాకు అన్ని రంగాలలోనూ అన్ని విధాలా మాకు సపోర్ట్ చేసి మాకు ఎప్పుడు వెన్నంటి మా వెనక ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. దానికి వారికి మేము సర్వదా కృతజ్ఞులం. ఈ విజయానికి సంబంధించిన ముఖ్యంగా పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా పాత్ర వహిస్తారు. వాళ్ళు మాకు పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పగించి మా మీద నిరంతరంగా మాతో పాటుగా వాళ్ళు కూడా శ్రమించి మాకు సహకరించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మాకు కృతజ్ఞులము మేము. సో ప్రియా నమామికి మా పాఠశాల డైరెక్టర్స్ అందరూ అమ్మాయిని అభినందించారు, సత్కారం చేయడం జరిగింది. అమ్మాయికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరగడం వల్ల అమ్మాయి వేరే ఊరు షిఫ్ట్ అయ్యారు. సో అందువల్ల అవైలబుల్గా లేదు అమ్మాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.